గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరం జనవరి మాసం నుండి మార్చి వరకు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాలలో గృహప్రవేశానికి ఏ ఏ ముహూర్తాలు ఉన్నాయి, గృహప్రవేశానికి సంబంధించిన నియమాలేంటో క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2025 జనవరి మాసంలో మాత్రం ముహూర్తాలు అనేవి లేవండి. ఫిబ్రవరిలో అయితే మొత్తం 7 ముహూర్తాలు ఉన్నాయి. మొదటి ముహూర్తం ఎప్పుడంటే 2025 సంవత్సరం ఫిబ్రవరి 3వ తారీఖున సోమవారం నాడు ఉదయం 6:38 నుండి ఉదయం 6:52 వరకు రేవతి నక్షత్రం, షష్ఠి, పంచమి తిథులు కలిసిన నాడు ఫిబ్రవరి 3వ తారీఖున మంచి ముహూర్తం ఉందండి. మళ్ళీ ఆ తర్వాత ఫిబ్రవరి 6వ తారీఖున ఉంది. గురువారం నాడు రాత్రి 10:53 నుండి మరుసటి రోజు ఫిబ్రవరి 7వ తారీఖు ఉదయం 6:37 వరకు మంచి ముహూర్తం ఉందండి. నక్షత్రం రోహిణి, దశమి తిథి నాడు వచ్చింది. ఫిబ్రవరిలో 3వ ముహూర్తం ఎప్పుడంటే ఫిబ్రవరి 7వ తారీఖు అండి, శుక్రవారం నాడు చాలా మంచి ముహూర్తం. ఉదయం 6:37 నుండి మరుసటి రోజు ఫిబ్రవరి 8వ తారీఖు ఉదయం 6:36 వరకు రోహిణి, మృగశిర ఈ 2 నక్షత్రాలు కలిసినవి. దశమి, ఏకాదశి తిథులు కలిసినవి. ఈ రోజున చాలా మంచి ముహూర్తం ఉందండి. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 8వ తారీఖున ఉంది, శనివారం నాడు ఉదయం 6:36 నుండి సాయంత్రం 6:07 వరకు మృగశిర నక్షత్రం, ఏకాదశి తిథిన మంచి ముహూర్తం ఉంది ఫిబ్రవరి 8వ తారీఖున. మళ్ళీ ఫిబ్రవరి 14వ తారీఖునే ఉంది గృహప్రవేశ ముహూర్తం అనేది. శుక్రవారం నాడు వచ్చిందండి. రాత్రి 11:09 నుండి మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 15వ తారీఖు ఉదయం 6:33 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం, తృతీయ తిథిన శుక్రవారం నాడు మంచి ముహూర్తం ఉంది. మళ్ళీ ఫిబ్రవరి 15వ తారీఖున ఉందండి, శనివారం నాడు వచ్చింది. ఇది ఉదయం 6:33 నుండి రాత్రి 11:52 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం, తృతీయ తిథిన మంచి ముహూర్తం ఉంది. మళ్ళీ ఫిబ్రవరి 17వ తారీఖున ఉందండి, సోమవారం నాడు వచ్చింది. ఉదయం 6:32 నుండి మరుసటి రోజు ఫిబ్రవరి 18వ తారీఖు ఉదయం 4:53 వరకు చిత్తా నక్షత్రం, పంచమి తిథిన మంచి గృహప్రవేశ ముహూర్తం అనేది ఉంది. ఇదే ఫిబ్రవరి మాసంలో ఆఖరి ముహూర్తం అండి. మొత్తం ఫిబ్రవరి మాసంలో 7 మంచి గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. ఇక 2025 మార్చ్ మాసంలో గృహప్రవేశ ముహూర్తాలు చూసుకున్నట్లయితే మొత్తం 4 ముహూర్తాలు మాత్రమే ఉన్నాయండి నెల మొత్తంలో. మొదటి ముహూర్తం ఎప్పుడంటే 2025 మార్చి 1వ తారీఖున శనివారం నాడు ఉదయం 11:22 నుండి మరుసటి రోజు మార్చి 2వ తారీఖు ఉదయం 6:25 వరకు ఉత్తర భాద్రపద నక్షత్రం, ద్వితీయ, తృతీయ 2 తిథులు కలిసిన నాడు శనివారం నాడు చాలా మంచి ముహూర్తం ఉందండి. మళ్ళీ మార్చి 5వ తారీఖున మాత్రమే ఉంది గృహప్రవేశ ముహూర్తం అనేది. బుధవారం నాడు వచ్చిందండి, తెల్లవారుజామున 1:08 నుండి మరుసటి రోజు మార్చి 6వ తారీఖు 6:22 వరకు చాలా మంచి ముహూర్తం ఉందండి. రోహిణి నక్షత్రం నాడు వచ్చింది, సప్తమి తిథిలో. 3వ ముహూర్తం ఎప్పుడంటే మార్చి 6వ తారీఖు అండి, గురువారం నాడు వచ్చింది. ఉదయం 6:22 నుండి 10:50 వరకు చాలా మంచి ముహూర్తం ఉందండి. రోహిణి నక్షత్రం నాడు సప్తమి తిథిలో వచ్చింది. మళ్ళీ మార్చి 14వ తారీఖున ఉంది. ఇదే ఆఖరి ముహూర్తం ఈ మాసంలో. 2025 మార్చి 14వ తారీఖున శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:23 నుండి మార్చి 15వ తారీఖు ఉదయం 6:15 వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం,
ప్రతిపద తిథిలో మంచి ముహూర్తం ఉంది. శుక్రవారం నాడు గృహప్రవేశం చేస్తే ఇంకా మంచి జరుగుతుంది. ఇవి జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలలో ఉన్న మంచి గృహప్రవేశ ముహూర్తాలండి.